తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి అంటేనే పండగ వాతావరణం. అలాంటి పండుగ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర్ వరప్రసాద్' గారు ప్రేక్షకుల అంచనాలను మించి సందడి చేస్తోంది. వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచే థియేటర్‌లో పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవిని ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్‌లో చూడటంతో మెగా అభిమానుల్లో జోష్ డబుల్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించగా, వెంకటేష్ కీలక పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్యాథరిన్ తెరిసా, జరీనా వహాబ్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. భీమ్స్ సిసిరాలి అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు, కారపాటి, సుష్మిత కొణిదల ఈ చిత్రాన్ని నిర్మించారు. టెక్నికల్ విలువలు పక్కాగా ఉండటం, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ వర్క్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలివస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. జనవరి 12న గ్రాండ్గా విడుదలైన 'మనశంకర్ వరప్రసాద్' గారు ప్రీమియర్లు మరియు తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ నిలవడం విశేషం. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్, మెగాస్టార్ పవర్, అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ కలిసి ఈ స్థాయి ఓపెనింగ్కు కారణమయ్యాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమా 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యి మరో రికార్డును నెలకొల్పింది. 5వ రోజు అదనంగా 26 కోట్ల గ్రాస్ రాబట్టి మొత్తం వసూళ్లను 226 కోట్లకు చేర్చింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం 6 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 261 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. డే బై డే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ట్రేడ్ను ఆశ్చర్యపరుస్తోంది. శనివారం అడ్వాంటేజ్తో 6వ రోజు కూడా అన్ని ఏరియాల్లో ఎక్సలెంట్ హోల్డ్ చూపిస్తూ సినిమా దూసుకుపోయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన సినిమాల హోల్డ్ ఒక ఎత్తు అయితే, మనశంకర్ వరప్రసాద్ గారు ర్యాంపేజ్ మరో ఎత్తుగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం కూడా అదే జోరు కొనసాగితే 7 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ టచ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు తాజా సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారుతో మెగాస్టార్కి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు గుడి కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి స్టామినా, అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ బ్రాండ్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కలిసి వచ్చి మనశంకర్ వరప్రసాద్ గారును బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మార్చాయి. 300 కోట్ల మైలురాయి దాటితే మరో చరిత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.